ఎంతో రుచిగా ఉండేటువంటి చేపల పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. భలే ఉంటుంది ఈ చలికాలంలో. ఈ చల్లని గాలుల్లో ఈ వేడి వేడి చేపల పులుసు అదిరిపోతుందనమాట తింటుంటే. గాను పచ్చిమిర్చి తీసుకుంటామండి. కొంచెం ఎక్కువే తీసుకుంటాము. 3 ఆనియన్స్ ని చీలికల్లో కట్ చేసి తీసుకున్నాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ నిండా అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆరెంజ్ సైజు చింతపండుని నానబెట్టుకుని పెట్టుకుంటామండి. ఇంకా మెంతులు, జీలకర్ర, ఆవాలని డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని పౌడర్ చేసి పెట్టుకుంటాం అనమాట. హాఫ్ టీ స్పూన్ చొప్పున తీసుకున్నాను నేను. బాణాలు పెట్టేసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసుకుని కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మసాలా ముద్దని యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ ని కూడా యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 2 టీ స్పూన్ నిండా కారం యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటామండి. కారము, పులుపు అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోండి.